సంకుల సమరంలో రేవంత్ సర్కార్ చిక్కుకుంది. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి కొరివితో తలను గోక్కుంది. వర్గీకరణ అంశం రాష్ట్రంలో ఒక్కసారిగా సెగలు రేపింది. ఎస్సీలను 3 విభాగాలుగా ఏర్పాటు చేస్తామని ప్రకటించడం, మాదిగలకు సింహభాగం రిజర్వేషన్ కేటాయిస్తామని ప్రతిపాదించడంతో మాలలు ఒంటి కాలిపై లేస్తున్నారు. రాష్ట్రంలో గ్రామాన రోడ్ల మీదకొచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేసి తమ ఆక్రందనను వెళ్లగక్కుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ తమను నమ్మించి నయవంచనకు గురి చేసిందని మండిపడుతున్నారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో రేవంత్ సర్కార్ కొత్త డ్రామాకు తెరతీసింది. జస్టిస్ షమీమ్ అఖ్తర్ ఎస్సీలను 3 విభాగాలుగా విడదీసింది. గ్రూప్ 2లో మాదిగా ఉపకులాలకు 9% రిజర్వేషన్ కేటాయించింది. 9% రిజర్వేషన్ ఇవ్వడాన్ని మాదిగ ఉపకులాలు తప్పుబట్టారు. 15 లక్షలున్న మాలలకు 5% రిజర్వేషన్ ఇస్తే మాకు 9% ఎట్లా ఇస్తారంటూ ప్రశ్నించారు. కనీసం 11% రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ అంశంపై లాబింగ్ జరిగిందని మండిపడ్డారు. మరోవైపు మాలలు కూడా రహదారుల మీదకొచ్చి ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తున్నారు. తమను దగా చేశారని, ఓట్లు వేయించుకుని మోసం చేశారని మండిపడుతున్నారు. ఇకపై మాల అంటే ఏంటో చూపిస్తామని, కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సంకుల సమరంతో కాంగ్రెస్ హైకమాండ్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇవాళ ఢిల్లీకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను ఆదేశించింది. ఎస్సీ వర్గీకరణ అంశంపై కాంగ్రెస్ మాల నేతలు లాబింగ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ జోరుగా లాబింగ్ చేస్తున్నారని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. హస్తినలో వివేక్ సోదరులు ఉండడంతో ఆ వ్యాఖ్యలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ఎస్సీ వర్గీకరణ ఆ విధంగా ఉంటే బీసీ జనాభాలో తప్పుడు లెక్కలపై బహుజనులు రేవంత్ సర్కార్పై దండెత్తుతున్నారు. 10 ఏళ్ల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీలు 52% ఉంటే ఇప్పుడు 46%కి ఎలా చేరిందని ప్రశ్నిస్తున్నారు. 6% బీసీలను తగ్గించి లక్షలాది మందికి అన్యాయం చేశారని దుమ్మెత్తిపోశారు. బీసీ కులగణన బడుగుల కోసం చేసింది కాదని, రేవంత్ రెడ్డి సీఎం పీఠాన్ని కాపాడుకునేందుకేనని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. బీసీ జనాభా ఫేక్ సర్వే అని, తప్పుల తడకగా సర్వే చేశారని విరుచుకుపడ్డారు.
ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా పోరాడుతున్నామన్నారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ. ఇప్పటి వరకు చాలా కమిషన్లు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నివేదికలు ఇచ్చాయన్నారు. ప్రభుత్వం ప్రతిపాదించిన దాంట్లో మాదిగలకు 9% రిజర్వేషన్లు దక్కుతున్నాయని అన్నారు. 15 లక్షల జనాభా ఉన్న మాలలకు 5% రిజర్వేషన్లు కేటాయించినప్పుడు 32 లక్షల జనాభా ఉన్న మాదిగలకు 11% రిజర్వేషన్లు కల్పించకుండా ప్రభుత్వం కేవలం 9% కల్పించిందని మండిపడ్డారు. కమిషన్ సిఫారసు చేసిన గ్రూపుల్లో కులాల కేటాయింపు సరిగ్గా లేదని నిప్పులు చెరిగారు. ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నది మాదిగ దండోర. అందరికీ న్యాయం జరగాలనే పోరాటం చేస్తున్నా అగ్రభాగాన నిలబడి పోరాటం చేస్తున్నది మాదిగ దండోర. మేము గౌరవ షమీం అఖ్తర్ గారికి మా వినతి పత్రం ఇచ్చినప్పుడు 59 కులాల్లో ముందుగా మాదిగల జనాభా ఎంతో దానికి తగ్గట్టే మా వాటా ఉండాలి, మాకు ఎక్కువ వద్దు, మాకు తక్కువ రాకుండా చూడండి అంటే ఈ 59 కులాల్లో మిగతా ఏ కులానికి దక్కాల్సిన అవకాశాలు మాకు కట్టబెట్టబాకండి. సేమ్ టైం మా జనాభా ఎంతో మా జనాభాకు తగ్గట్టుగా మాత్రమే మా వాటా వచ్చేటట్టు చూడండి. మాది వేరేలకు వెళ్ళకుండా చూడండి. మాకు ఎవరి వాటా వద్దు, మా వాటా ఎవరికి దోసిపెట్టద్దు, మేము ఎవరిది దోసుకోవద్దు, మాది ఎవరిది దోసుకోవద్దు. ఇది ప్రాథమిక సూత్రంగా మేము వినతి పత్రం ఇచ్చాము. అయితే తమ నివేదికలో ఏ రూపంగా చూసినా మాదిగల జనాభా నిష్పత్తి ప్రకారంగా మాకు రావాల్సిన వాటా 10.5 లేదా 11% మాకు రావాలి. మాకు ఇవాళ 9% మాదిగలతో పాటు కొన్ని కులాలు కలిపి 9% ఇచ్చారు. ఇది ఏ ప్రాతిపదికం ఇచ్చారు? వెనుకబాటుతనం ఆధారంగా చూసి 9% డిక్లేర్ చేశారా, లేదా జనాభా పరంగా చూసి 9% డిక్లేర్ చేశారా? వెనుకబాటుతనాన్ని గుర్తించినట్టుగా కనిపించట్లేదు, మా జనాభాకు దగ్గర గుర్తించి ఇచ్చినట్టుగా కనిపించట్లేదు. సింగిల్ క్యాస్ట్ మాదిగల జనాభా 32,33,642. ఇక వర్గీకరణను అడ్డుకునే వర్గం మాలలు. డైరెక్ట్ సింగిల్ క్యాస్ట్గా ముందు మాలలకు సంబంధించిన విషయంలో 15,27,143. 15 లక్షల జనాభాకు సంబంధించిన వాళ్లకు 5% ఇచ్చినప్పుడు యావరేజ్గా, మరి 32% ఇచ్చిన వాళ్ళు జనాభా ఉన్న వాళ్ళకు 11 రావాలి కదా. 15 లక్షలు ఇంకో 15 లక్షలు కలిస్తే 30 లక్షలు, 5కు 5 10 మాకు రావాలి. ఇంకా 2 లక్షలు అదనంగా ఉన్నాయి, మాకు 11% రావాలి. మా జనాభాకు దగ్గ ప్రాతినిధ్యం రిజర్వేషన్లు మాకు దక్కలేదు అనడానికి ఇది సాక్ష్యం. రేవంత్ ప్రభుత్వం 2.5 కోట్ల బీసీలను అవమానించేలా వ్యవహరిస్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. రాష్ట్రంలో నిర్వహించిన కులగణన తప్పుల తడకాన్ని విరుచుకుపడ్డారు. కులగణన రోల్ మోడల్ కానే కాదన్నారు. ఇదే విషయం బస్సు యాత్ర చేపట్టి 29 రాష్ట్రాల్లో ప్రచారం చేస్తానని జాజుల శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. బీసీల ఏందో, బీసీల తడాకేందో, బీసీల చైతన్యం ఏందో, మా దెబ్బేందో మీకు ఢిల్లీ నుంచి మా దెబ్బ ఢిల్లీకి సెగడాకేలాగా, మా గలం మీ ఢిల్లీకి కలిగేలాగా వినిపిస్తాం. మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీని రేపు దేశంలో దోషిగా నిలబెడతాం. ఏమంటారు తెలుసా? ఇన్ని తప్పులు చేసి, ఇంత అన్యాయం చేసి ఇప్పుడు జరుగుతున్న కులగణన దేశానికి రోడ్డు మోడలంట. నీ పొందగొడలు నువ్వు ఎన్ని తప్పులు చేసావు, అన్యాయం చేసామని చెప్పి 29 రాష్ట్రాలకు బస్ చేసుకుని తిరుగుతాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కులగణన కూడా చక్కగా చేయలే, బీసీని అన్యాయం చేసింది. ఈ బీసీ కులగణన కాదు, ఇది 100% అగ్రకుల కులగణన. బీసీలను తక్కువ చేసి అగ్రకులాల జనాభాను పెంచి ఇవాళ వాళ్ళ ముఖ్యమంత్రి పీఠాన్ని కాపాడడం కోసమే చేసిన కులగణన తప్ప ఇది 100% బీసీల కోసం చేసిన సర్వే కాదు. ఇది ఫేక్ సర్వే. దీన్ని తిరస్కరిస్తున్నామని చెప్పి భారతదేశమంతా చెప్తాం, మా గళాన్ని వినిపిస్తాం. ఖచ్చితంగా మీ బీసీ వ్యతిరేక చర్యను ఎండగడతాం, మా పోరాటాన్ని తీవ్ర రూపం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ సర్కార్ తీరుపై పీపుల్స్ కమిటీ ఆన్ కాస్ట్ సెన్సస్ బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యులు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణనలో బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపారని విమర్శించారు. కాంగ్రెస్ చేసిన కుట్రతో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. కులగణన రిపోర్ట్ ఓ బోగస్ అని దుయ్యబట్టారు. నివేదిక అశాస్త్రీయంగా ఉందన్నారు. కుల సంఘాల నేతలు, మేధావులు చెప్పినా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వినట్లేదని నిలదీశారు. ప్రభుత్వం ఇప్పటికైనా నిపుణుల కమిటీ వేసి వారితో చర్చించి అన్ని అవకాశాలను శోధించాలని సూచించారు. ఈరోజు ప్రభుత్వం ప్రకటించిన ఏదైతే మన క్యాస్ట్ సెన్సెస్ లెక్కలు చెప్పినరో అది శుద్ధ తప్పు లెక్కలు. నిజంగా గవర్నమెంట్కు కొంచెమన్నా సిగ్గు లజ్జ అనేది లేదు. వాళ్ళు ఏ చిన్న ప్రచారం కూడా చేయలేదు. అంటే జిల్లాల వారీగా గవర్నమెంట్ ఒక ప్రకటన చేయాలి.
మా వాళ్ళు అంటే ఎన్యూమరేటర్స్ జిల్లాలకు వస్తున్నారు. మీరందరూ కూడా వారికి సహకరించాలి. తర్వాత 100% కులగణనకు మీరు సహకరించాలి అని అడ్వర్టైజ్ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళు తెల్లవారి లేస్తే మామూలుగా మెట్రో పిల్లర్స్ మీద ఎక్కడ చూసినా కూడా వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి. దోపిడీ చేయడానికి మాత్రం అడ్వర్టైజ్ చేస్తారు తప్పితే నిజాయితీగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ ప్రతిఫలాలు ఎవరికి ఎంత అందాలి అనే చిత్తశుద్ధి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంత కూడా లేదు. ఇది నీతిమాలిన ప్రభుత్వం. దీని పొరపాటున ప్రజలు గెలిపించినరా అని చెప్పేసి ఇప్పుడు యావత్ బీసీ సమాజం ఈరోజు బగ్గమని కన్ను తెరిచి వాని వైపు చూస్తున్నారు. ఇంకో అదే కాకుండా నేను బీసీలకు కూడా అప్పీల్ చేస్తున్నా. బీసీ సోదరులందరూ కూడా సోదరీమణులందరూ కూడా ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఎన్ని రోజులు ఈ ప్రభుత్వాలకు మనం గులాంగిరి చేస్తాం, ఆల్టర్నేట్ పాలిటిక్స్ మనం ఎందుకు ఆలోచించొద్దు అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కూడా మనమంటూ ఒక రాజకీయ వేదిక ఏర్పాటు చేసుకొని ఈ దొంగ ప్రభుత్వాలకు సపోర్ట్ కూడా ఇవ్వద్దని చెప్పేసి నేను మీ టీవీ న్యూస్ ద్వారా అప్పీల్ చేస్తున్నా. కుటుంబ సర్వే ఏదైతే ఉందో అది తప్పుల తడకగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు కూడా ఆ సర్వేను యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేవు. ఎందుకంటే 2014లో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క రోజులోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కుటుంబాలన్నింటినీ సమగ్ర కుటుంబ సర్వే ద్వారా నిర్వహించడం లోపల సఫలమైంది అప్పటి ప్రభుత్వం. అంటే కామారెడ్డి డిక్లరేషన్ కు విరుద్ధంగా అసెంబ్లీలో తీర్మానం చేసినందుక రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేత గట్టు రామచంద్రరావు ప్రశ్నించారు. బీసీలంటే సీఎం రేవంత్ రెడ్డికి అంత చులకన అంటూ నిలదీశారు. బడే భాయ్ చోటే భాయ్ రహస్య ఒప్పందం మరోసారి బయటపడిందన్నారు. రేవంత్ రెడ్డి గారి ఫోటోలకు పాలాభిషేకాలు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది రేవంత్ రెడ్డి అభిమానులు లేదా రేవంత్ రెడ్డి వంది మాగదులు పాలతో అభిషేకాలు చేస్తున్నారు. ఎందుకయ్యా అంటే బీసీ కులగణన జరిపారట. అంటే జనగణన జరిపి అసెంబ్లీలో పెట్టి తీర్మానం కేంద్రానికి పంపారట. అందుకని పాలాభిషేకాలు చేస్తూ ఉన్నారు. నేను రెండు విషయాలు, ఒకటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, రెండోది పాలాభిషేకం చేస్తున్న అభిమానులని నేను ఒక క్వశ్చన్ వేస్తున్నాను. కామారెడ్డి డిక్లరేషన్, ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషను మీరే ప్రకటించారు. ఇది డిక్లరేషన్. దీనికి భిన్నంగా దీనికి నీరుగారుస్తూ బీసీలకు అన్యాయం చేస్తూ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రకటన ఇది. అంటే బీసీల సంఖ్యని పూర్తిగా తగ్గిస్తూ అన్యాయం చేస్తూ ద్రోహం చేస్తూ ప్రకటించిన స్టేట్మెంట్ ఇది. నేను అడుగుతున్నాను వీళ్ళని, ఈ ద్రోహం చేసిన స్టేట్మెంటే కరెక్ట్ అని వంది మాగదుల్లో ఉన్న బీసీలు కనుక అనుకుంటే ఎస్, కామారెడ్డి డిక్లరేషన్ ప్రెస్ మీట్లో చించేయండి. లేదు రేవంత్ రెడ్డి కూడా ఇదే కరెక్ట్ అనుకుంటే దాపరికం, షార్ట్ కథలు, ద్రోహాన్ని కూడా పరోక్షంగా చేయటం ఎందుకు? ప్రత్యక్షంగానే ప్రెస్ మీట్ పెట్టి కామారెడ్డి డిక్లరేషన్ నుంచి నేను వైదొలుగుతున్నా, ఇప్పుడు మేము పెట్టిందే కరెక్టు, అందుకని నేను ఈ కామారెడ్డి డిక్లరేషన్ని చించేస్తున్నా అని ప్రకటించు. ధైర్యం ఉండాలి కదా.